వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని గురించి 2 బిగ్ అప్డేట్స్ వచ్చాయి. అమరావతి రాజధానికి ఇప్పటికే వరల్డ్ బ్యాంకు, హడ్కో పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేశాయి. ప్రభుత్వం సిఆర్డీఏ 55,000 కోట్ల రూపాయల విలువైన టెండర్స్ కాల్ చేసి పనులు అప్పగించారు. పనులు పెద్ద ఎత్తున చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. తాజాగా అమరావతి రాజధానికి అమరావతిలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకి 9,000 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వడానికి ఒక 2 సంవత్సరాల ముందుకు వచ్చాయి. రాబోయే 20 సంవత్సరాల్లో అప్పు తీర్చే విధంగా వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన విధంగానే షరతులతో తక్కువ వడ్డీకి అమరావతి రాజధాని నిర్మాణానికి తాజాగా 9,000 కోట్ల రూపాయల రుణాలు మంజూరయ్యాయి. ఇందులో నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఉంది. అమరావతి రాజధానిలో దాదాపుగా 20,000 కిలోమీటర్ల కరెంటు కేబుల్, అండర్ కేబుల్ రాబోతా ఉంది. సహజంగా ప్రధాన నగరాల్లో, ప్రధాన ప్రాంతాల్లో మాత్రమే అండర్ గ్రౌండ్ కరెంటు నెట్వర్క్ ఉంటుంది. ప్రధాన నగరాల్లో కూడా మొత్తం ఉండదు. చాలా కీలకమైన ప్రాంతాల్లో మాత్రమే 1-2 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం. అమరావతి రాజధానిలో మొత్తం విద్యుత్ మొత్తం భూగర్భంలో రాబోతా ఉంది. మొదట ఒకసారి ఖర్చు ఎక్కువైనా భవిష్యత్తులో మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇక అమరావతి రాజధానిలో 18 నెలల్లోనే ట్రంక్ రోడ్లు, సీడ్ యాక్సెస్ రోడ్లోని ప్రధాన పనులన్నీ, హై లెవెల్ వంతెన ఒకటి కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. మిగతా పనులన్నీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే ఉండవల్లికి చెందిన రైతులు 40 ఎకరాలు అప్పగించారు. మరో 12 ఎకరాలకు సంబంధించి అధికారులు సేకరించే పనిలో ఉన్నారు. ఆ రైతులు కూడా అవసరమైతే కాంపెన్సేషన్ కొంచెం పెంచైనా సరే సీడ్ యాక్సెస్ రోడ్ని మణిపాల్ హాస్పిటల్ దగ్గర జాతీయ రహదారితో కలిపేందుకు బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు కూడా చేపట్టారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఉండవల్లికి కనెక్టివిటీ కాబోతా ఉంది సీడ్ యాక్సెస్ రోడ్డు. ఆ పనులు చురుగ్గా సాగుతూ ఉన్నాయి. ఏదైతే మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం దగ్గర నుంచి జరుగుతున్న పనులు 6 కిలోమీటర్లు ఉండవల్లి వరకు ఆ పనులు పూర్తయితే ఓల్డ్ ముంబై రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్ వరకు మరో స్ట్రెచ్లో ఆ పనులు చేపట్టబోతూ ఉన్నారు. అవి కొంచెం చాలా కీలకమైన ప్రాంతాల్లో జరుగుతున్నాయి కాబట్టి కొంచెం సమయం తీసుకునే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే వాటికి సంబంధించిన పనులు కూడా చేపట్టబోతా ఉన్నారు. ఇప్పటికే టెండర్స్ కాల్ చేశారు. పనులు ఏ ప్రాంతాల్లో చేపట్టబోతారు అనే వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.